హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 2 వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్. గైస్, మరి ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది కింద కామెంట్స్ అయితే మెన్షన్. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏది అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. నాకు కూడా అర్థమవుతుంది మరి మన వాళ్ళు ఏ టీంకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అనేది. సో కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఫేవరెట్ టీం ఏది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక ఈ సెకండ్ మ్యాచ్ వచ్చేసి వాన్ఖడేలో జరగబోతుంది. మరి ముంబై ఇండియన్స్ యొక్క హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా ముంబై ఇండియన్స్కి చాలా అంత అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. మరి ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా అంత హై స్కోరింగ్ వికెట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఫస్ట్ బ్యాటింగ్ వేసి 200 గిట్టు కొట్టకపోతే మాత్రం దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు చాలా అంత కష్టం అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా కొన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ చూసినాం. గత ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసినాం. ఇక్కడ వరుణ్ చక్రవర్తి మంచి స్పెల్ వేసి గెలిపించిండు లో స్కోరింగ్. బట్ యూజర్ చూసుకుంటే హై స్కోరింగ్ వికెట్ లాగానే ఉంటుంది. ఇక్కడ మొత్తం 126 మ్యాచెస్లో 48 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 51 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిలు. 170 అవుతుంది ఆవరేజ్ స్కోర్ వచ్చేసి. సెకండ్ ఇన్నింగ్స్ ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే 159 అవుతుంది. ఇక వీరి మధ్య హెడ్ ఇక్కడ చూసుకుంటే 35 మ్యాచెస్లో ముంబై ఇండియన్స్ 24 గెలిచింది, కేకేఆర్ 11 టైమ్స్ అయితే గెలిచింది. చాలా వన్ సైడ్ డామినేషన్ అయితే కనబడుతుంది ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి కేకేఆర్ పైన. ఇక టీమ్స్ వస్తే ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ టీమ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ దగ్గర ఆన్ పేపర్ చూసుకుంటే చాలా బెటర్ టీం ఉంది అనుకున్నాం. బట్ ఫస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ మిస్ అవుతున్నారు. ఓవర్సీస్లో చూసుకుంటే విల్ జాక్స్ మిస్ అవుతున్నాడు అండ్ మిచెల్ శాంట్నర్. అవి రెండు పెద్ద పరిగణంలోకి రావు, ఎందుకంటే వాళ్ళకి బ్యాకప్ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఫస్ట్ మ్యాచ్ మిస్ అవుతాడని అక్కడ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో కాబట్టి ఇది బిగ్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి అయితే. ముగ్గురు స్టార్ ప్లేయర్లు అయితే మిస్ అవుతున్నారు. అఫ్కోర్స్ అక్కడ శాంట్నర్కి బదులుగా గజన్ ఫైర్ని ఆడించవచ్చు అండ్ విల్ జాక్స్ బదులుగా షెర్ఫన్ రూథర్ఫర్డ్ని ఆడించవచ్చు. బట్ బుమ్రా లేకపోతే మాత్రం కంప్లీట్గా బౌలింగ్ అటాక్ అనేది కొంచెం వీక్గా కనబడుతుంది నాకైతే. బట్ ఎనీవే మరి ఏ విధంగా రాస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బ్యాటింగ్లో మాత్రం చాలా బెటర్గా కనబడుతున్నారు. ఇక వీళ్ళ ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మతో పాటు క్వింటన్ డికాకే బరిలోకి దిగుతాడు. గతంలో మనం చూసినాం కదా రోహిత్ శర్మ క్వింటన్ డికాకు సో మంచి ఓపెనింగ్ పేరు అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలా సక్సెస్ అయితే మనకైతే కనబడ్డది వీళ్ళిద్దరి దగ్గర నుంచి. ఇక రోహిత్ శర్మ దగ్గర నుంచి అయితే ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. చాలా లోడ్ అవుతుంది మరి రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ చూసి. ఇక మరోవైపు క్వింటన్ డికాకు గతంలో మనం చూసినాం కదా ముంబై ఇండియన్స్కి ఆడినప్పుడు ఏ విధంగా అయితే దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ వచ్చిందన్నది. సో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఖచ్చితంగా అయితే దగ్గర నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నారు. గత సీజన్లో కేకేఆర్కి అయితే ఆడిండు. సో సునీల్ నారాయణ ఏ విధంగా ఇస్తున్నాడు, వరుణ్ చక్రవర్తి ఏ విధంగా ఇస్తున్నాడు, వైభవ్ అరోరా ఏ విధంగా బౌలింగ్ ఇస్తున్నాడు అని కంప్లీట్గా ఇతనికి తెలిసే అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో మరి ఇక్కడ ఏ విధంగా రాస్తున్నా అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి సూర్యకుమార్ యాదవ్. గత సీజన్లో మనం చూసినాం కదా సూర్యకుమార్ యాదవ్ ప్రతి మ్యాచ్లో కూడా మినిమం 25 రన్స్ అయితే స్కోర్ చేసిండు. బట్ వీటిని పెద్ద నా కింద అయితే కన్వర్ట్ చేయలేకపోయిండు. సో కాబట్టి సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి మంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. నాట్ 25-30. బట్ సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి నెంబర్ 3 వస్తున్నారు కాబట్టి ఒక 70-80 లేదా సెంచరీ కూడా ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక తర్వాత వేసుకుంటే తిలక్ వర్మ నెంబర్ 4లో ఆడే ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది. ఒకటి క్వింటన్ డికాక్ త్వరగా అవుట్ అయితే తిలక్ వర్మ నెంబర్ 3లో కూడా ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో తిలక్ వర్మ దగ్గర నుంచి కూడా ఒక బిగ్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక తర్వాత తీసుకుంటే 5లో వచ్చేసి షెర్ఫన్ రూథర్ఫర్డ్ ఆడే ఛాన్స్ కనబడుతుంది. అండ్ 6లో వచ్చేసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. హార్దిక్ పాండ్యా ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది టీంకి అయితే. అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో కంప్లీట్గా బౌలర్ లెక్క 4 ఓవర్లు అయితే ఇస్తాడు. బ్యాటింగ్లో కూడా ప్యూర్ బ్యాటర్గా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడతాడు. సో కాబట్టి హార్దిక్ పాండ్యా ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది ఏ టీంకైనా కానీ. ఇక తర్వాత తీసుకుంటే నమ్మందిర్ కనబడుతున్నాడు నెంబర్ 7లో వచ్చేసి. వీళ్ళకి నెంబర్ 7 దాకా మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ వచ్చేసి. ఇక తర్వాత వీళ్ళకి పెద్ద బ్యాటింగ్ అయితే కనబడుతుంది. దీపక్ చారు నెంబర్ 8 అయితే వస్తున్నాడు. తర్వాత గజన్ ఫైర్ వీళ్ళందరూ కూడా ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. అక్కడ మిచెల్ శాంట్నర్ విల్ జాక్స్ లేకపోతే గిట్ట కొంచెం వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే టీం వచ్చేసి బెటర్గా కనబడుతుంది. బ్యాటింగ్లో టాప్ 6 మాత్రం చాలా డేంజరస్గా కనబడుతుంది. ఇక బౌలింగ్లో వచ్చేసి హార్దిక్ పాండ్యా ఉన్నాడు అక్కడ. అండ్ అదేవిధంగా అక్కడ చూసుకుంటే దీపక్ చారు లేదా షార్దుల్ ఠాకూర్
అండ్ అశ్విని కుమార్ కూడా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ కనబడుతుంది. ఒకవేళ గిట్ట బుమ్రా గిట్ట ఫస్ట్ మ్యాచ్ ఆడకపోతే గిట్ట అశ్విని కుమార్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. అండ్ బోల్ట్ కూడా అక్కడ కనబడుతున్నాడు. సో కాబట్టి బౌలింగ్లో కూడా బెటర్ ఉన్నప్పుడు కూడా బుమ్రా లేని లోటు అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి విత్ ది న్యూ బాల్ అక్కడ దీపక్ చార్ చాలా అంతా బెటర్ వేస్తాడు. బట్ ఓల్డ్ బాల్తో ఎవరు వేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. కొన్ని సందర్భాలలో ట్రెంట్ బోల్ట్ కూడా ఓల్డ్ బాల్తో రన్స్ అయితే లీక్ చేస్తారు. కాబట్టి డెత్లో కొంచెం ప్రాబ్లం ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఒకటి మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో సూర్యకుమార్ యాదవ్, 4లో తిలక్ వర్మ, 5లో షెర్ఫన్ రూథర్ఫర్డ్, 6లో హార్దిక్ పాండ్యా, 7లో నమందిర్, 8లో దీపక్ చార్, 9లో అలాగ్ గజాన్ ఫైర్, 10లో ట్రెంట్ బోల్ట్, 11లో బుమ్రా, అశ్విని కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే. సో ఓవరాల్గా చూసుకుంటే స్పిన్ బౌలింగ్ వచ్చేసి కొంచెం బెటర్గా కనబడుతుంది. గజాన్ ఫైర్ కూడా మంచి బౌలరే అండ్ మయాంక్ మార్కండే కూడా రెగ్యులర్గా వికెట్లే తీస్తాడు. మిడిల్ ఓవర్స్లో కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా. అండ్ ఫాస్ట్ బౌలింగ్లో కూడా బోల్ట్, దీపక్ చార్, హార్దిక్ పాండ్యా. సో ఓవరాల్గా చూస్తుంటే కొంచెం బెటర్గా కనబడుతుంది. బట్ బుమ్రా లేని లోటు అయితే కొంచెం అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక మరైపు కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ దగ్గర కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా చూసుకుంటే వాళ్ళ మెయిన్ బౌలర్స్ అందరు కూడా ఇంజ్యూర్ అయితే అయింది. సో కాబట్టి మరి వీళ్ళు ఏ విధంగా రాస్తున్నారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ మొత్తం వీళ్ళ స్ట్రెంత్ వచ్చేసి బ్యాటింగ్లోనే ఉండబోతుంది. ఫిన్ అలెన్ మరి ఏ విధంగా రాస్తాడు, రీసెంట్ వరల్డ్ కప్లో చూసినాం కదా మరి ఎలాంటి నాక్స్ ఆడిండో, అండ్ ప్రాక్టీస్ మ్యాచెస్లో కూడా చూసినాం కదా. సో చాలా బెటర్ రానిచ్చిండు. సో కాబట్టి కేకేఆర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ ఫస్ట్ మ్యాచ్లో ఫిన్ అలెన్ దగ్గర నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నారు. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి అజింక్య రహానే. ఖచ్చితంగా అజింక్య రహానే అండ్ ఫిన్ అలెన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా చూసినాం వీరిద్దరు ఓపెనింగ్ అయితే చేసిళ్ళు. అండ్ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా రహానే ఒక మంచి హాఫ్ సెంచరీ అయితే కొట్టిండు మంచి స్ట్రైక్ రేట్తోని. సో ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేయాలని అయితే చూస్తాడు. ఇక నెంబర్ 3 వచ్చేసి కెమెరాన్ గ్రీన్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్లో ఒక హాఫ్ సెంచరీ అయితే కొట్టిండు. సో కాబట్టి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేయాలని అయితే చూస్తాడు. బట్ బౌలింగ్లో మరి బౌలింగ్ వేస్తాడా, ఎన్ని ఓవర్లు వేస్తాడు, 2 ఓవర్లు వేస్తాడా, 3 ఓవర్లు వేస్తాడా, 4 ఓవర్లు వేస్తాడా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఇక్కడ ఆడిన అనుభవం ఉంది కాబట్టి మరి ఏ విధంగా రాస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బౌలింగ్లో గిట్ట 4 ఓవర్లు వేస్తే గిట్ట చాలా అంతా బెటర్ అయితే ఉంటుంది అక్కడ కేకేఆర్కి అయితే. ఎందుకంటే కాంబినేషన్ విషయంలో ఇంకొక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కూడా ఆడించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని వచ్చి ఆల్రౌండర్ని. ఇక తర్వాత 4లో వచ్చేసి అంగ్రీష్ రఘువంశీ. ప్రాక్టీస్ మ్యాచ్లో మనం చూసినాం కదా, ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో మరి ఏ విధంగా రాణించిందో చాలా బెటర్గా రాణించని చెప్పుకోవచ్చు. అటు 6 అయితే కొడుతున్నాడు ఫాస్ట్ బౌలర్లకు ఎగనెస్ట్ అయితే. సో కాబట్టి మరి ఇక్కడ ఏ విధంగా రాస్తున్నాడో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే రింకు సింగ్ ఉన్నాడు. రింకు సింగ్ నెంబర్ 5లో వస్తేనే బెటర్ అయితే ఉంటుంది. గత సీజన్లో ఇతనికి పెద్ద బ్యాటింగ్ అయితే రాలేదు. బట్ రింకు సింగ్ నెంబర్ 5 వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత వీళ్ళకి రమన్దీప్ సింగ్ ఉన్నాడు, సునీల్ నారాయణ ఉన్నాడు, అంకుల్ రాయ్ ఉన్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ వీలర్స్ కూడా డెప్త్ ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. రమన్దీప్ సింగ్ కూడా అక్కడ మనకైతే కనబడుతున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ బ్యాటింగ్ వచ్చేసి టాప్ 4 మనకి కొంచెం హెవీ కనబడుతుంది. టాప్ 5 ఇన్ఫాక్ట్ రింకు సింగ్ 5 వస్తే గిట్ట టాప్ 5 హెవీ కనబడుతుంది. తర్వాత పెద్ద మనకి ఎక్స్పీరియన్స్ అయితే కనబడతలేదు. మరి సునీల్ నారాయణ డౌన్ ది అండర్ ఏ విధంగా రాస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓపెనర్గా మొత్తం చాలా బెటర్ రానిచ్చిండు. బట్ డౌన్ ది అండర్ ఏ విధంగా రాస్తున్నాడు కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అసలు లేని లోటు కూడా వీళ్ళకైతే కనబడబోతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి మనకి కొంచెం మంచిగా కనబడుతున్నారు స్పిన్ డిపార్ట్మెంట్లో. ఇక ఫాస్ట్ బౌలింగ్లో చూసుకుంటే వైభవ్ అరోరా ఇనిషియల్ మంచిగా వేస్తాడు. బట్ డెప్త్లో ఏ విధంగా రాస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బ్లెస్సింగ్ ముజర్బానీ, కార్తిక్ యాదవ్ కూడా ప్రాక్టీస్ మ్యాచెస్లో మంచిగా రానిచ్చిండు. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకుంటే అజింక్య రహానే, ఫిన్ అలెన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో కెమెరాన్ గ్రీన్, 4లో అంగ్రీష్ రఘువంశీ, 5లో రింకు సింగ్, 6లో రమన్దీప్ సింగ్, 7లో అంకుల్ రాయ్, 8లో సునీల్ నారాయణ్, 9లో వరుణ్ చక్రవర్తి, 10లో వైభవ్ అరోరా, 11లో బ్లెస్సింగ్ ముజర్బానీ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా కార్తిక్ త్యాగి. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. ఒకవేళ గిట్ట ఫిన్ అలెన్ సెటిల్ అయ్యి పవర్ ప్లే గిట్ట మ్యాక్సిమం చేస్తే గిట్ట చాలా పెద్ద స్కోర్ వచ్చే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. బట్ బౌలింగ్లో చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్లో ముఖ్యంగా బ్లెస్సింగ్ ముజర్బానీ ఏ విధంగా రాస్తాడు, కార్తిక్ త్యాగి ఏ విధంగా రాస్తాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. స్పిన్ బౌలింగ్లో చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. సునీల్ నారాయణ 4 ఓవర్లు అండ్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు, మొత్తం 8 ఓవర్లు అనేది చాలా క్రూషల్గా ఉండబోతుంది వీళ్ళకైతే. ఆ 8 ఓవర్లు వచ్చేసి బ్యాటింగ్లో అజింక్య రహానే అండ్ ఫిన్ అలెన్ ఇద్దరికిట్టే మంచి పార్ట్నర్షిప్ వచ్చిందనుకో, తర్వాత రింకు సింగ్ వీళ్ళు కూడా చాలా బెటర్ కనబడుతున్నారు. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ వాళ్ళ స్ట్రెంత్ వచ్చేసి బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో కూడా ఒక బుమ్రా మిస్ అవుతుంది. బట్ బౌలింగ్ కూడా చాలా బెటర్ కనబడుతుంది. దట్టు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది.
గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. ఏ టీమ్ గెలుస్తది అది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.